హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ చామ దుంపల ఫ్రై అనమాట. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అంటే మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. సో ఇందులో కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బాయిల్ చేసుకొని తొక్క తీసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, సరిపడే విధంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు హోమ్మేడ్ కారం ఒక 2 స్పూన్స్ వేసాను. నేను ఇక్కడ ఇది హాఫ్ కేజీ తీసుకుంటానండి చామదుంపలు. సో దానికి సరిపడే క్వాంటిటీ అయితే నేను ఇక్కడ చెప్తున్నాను. ఇంకా కబాబ్ మసాలా, చికెన్ కబాబ్ మసాలా ఒక 2 స్పూన్స్ వేసాను. ఇంకా గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను, చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూను, ఇంకా మీకు నచ్చిన విధంగా మీరు కూడా వేసుకోండి. సో ఇలా అన్నిటిని వేసుకొని ఈవెన్గా కలుపుకొని ఇందులో టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ అయితే సరిపోతుంది. ఇంకా 1 అవర్ ఉంటే కూడా ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇది చాలా అంటే కర్రీలా అలా తినని వాళ్ళు సో ఇలా చేసుకుంటే చాలా లైక్ చేస్తారు. పిల్లలు కూడా స్నాక్స్లా తినేస్తారనమాట. సో ఇందులో కలర్ఫుల్గా ఉండడానికి ఫుడ్ కలర్ అంటే రెడ్ కలర్ కూడా నేను యాడ్ చేశాను. మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోండి. సో ఇది చామదుంపలు అనేది చాలా చాలా హెల్దీ ఫుడ్ కూడా. ఇందులో జిగురు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో జాయింట్స్కి అనేది ఇది చాలా బాగా పనిచేస్తుందన్నమాట మన బాడీలో ఉండే జాయింట్స్కి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అన్నిటినీ టేస్ట్ అనేది చేయాలన్నమాట. సో ఇలాగ కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఈవెన్గా. సో చూపిస్తున్న విధంగా మీరు చేసుకోండి. నా స్టైల్లో నేనైతే ఇలా చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, like, share, comment. See you in the next video. Bye bye.